ఏమిటి జబ్బు? మందు కావాలి. ఏం మందు? విషం. సుసి, అమ్మో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరైనా చూస్తే? అందుకే విషం ఇస్తే ఇట్నుంచిటే వల్ల కడికెళ్ళి తాగేసి పడుకుంటా. సుసి ప్లీజ్, విషం వాడే రోజు వస్తే ఇద్దరం కలిసే తాగుదాం. నాకు కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. డాక్టర్ శివరాం, గెట్ రెడీ. ఫర్ వాట్? మీ నాన్న కాబోయే మంత్రి గారిని, నీ కాబోయే పెళ్ళాన్ని తీసుకొస్తున్నారు. పైలట్ గా నన్ను పంపించారు. ఇక్కడికి ఎందుకు? ఎలక్షన్ లోపుగా నీ పెళ్లి చేసేస్తారట. దమ్ములుంటే లేచిపో, లేకుంటే లొంగిపో. ఎవరు? సుశీనమ్మా. ఇక్కడ మన ముగ్గురులో మగాడివి నువ్వే. వాడిని నువ్వే కాపాడు తల్లి. సుసి మా వాడిని 24 గంటలు ఊపిరి సలపనివ్వరండి. ఎప్పుడు పేషెంట్లు తిండి తిప్పలు ఉండవండి. ప్రాణాలు కాపాడేస్తుంటాడు, ఆయుష్ను పెంచేస్తుంటాడండి. ఏరా శివ, ఏరు జనమేరి? ఓహో, మంత్రి మామయ్య ఉత్తరాలు పంపించేసావా? నీరేగా అది కూడా పెదల బిజినెస్సే. ఓ, ఇద్దరు పెదల సేవకులే. అలా చూస్తామేంటి, మాకు దానమేంటి? నమస్తే డాక్టర్. ఇది మా అమ్మాయి డాక్టర్ ఉష. హలో. హలో. నీకు ఆసుపత్రిలోనే ఇంట్లోనే జంటగా ఉండే అమ్మాయి దొరికింది. నాకు తగిన ఇయ్యకులే దొరికారు. అమ్మాయిని తీసుకుని అలా వెళ్ళరా. ఈ లోపల ఆసుపత్రి చూపిస్తారు బావగారికి. హలో బాబ్జీ, మే ఐ హెల్ప్ యూ? ప్లీజ్, నీతో ఒక నిమిషం మాట్లాడాలి. నో థ్యాంక్స్, మమ్మల్ని బతకనివ్వండి. వాడు పరమ మొండికటం. వాడి కోసం నువ్వు మనసు పాడు చేసుకోకు. అది కదా తారా, అతను చాలా మంచివాడు. నేనే అతన్ని చాలా చాలా అర్థమైంది. నీ బాధ అతనికి చెప్పుకొని స్నేహం కలపాలి, అంతేనా? అవునే, నువ్వు చెప్పదలుచుకున్నది శాంతంగా తినేట్టు చేయాలి, అంతేనా? డన్. మా గురువు గారు పిలుస్తున్నారు. Fantastic.